అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న రామ్ ప్రకాష్ గారు. మన వెయిట్ లాస్ జర్నీలో చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఆడవాళ్ళు, ఇంటి పట్టై ఉన్న ఆడవారిలో ఏంటంటే ఎక్కువగా తింటూ ఉంటాం, ఏది పడితే అది తింటూ ఉంటాం. బట్ వెయిట్ అనేది బాగా ఒబేస్గా అయిపోయినప్పుడు ఏం చేయాలి అని అర్థం కాని స్టేజ్లో ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఎలా ఉండాలి, ప్రాపర్గా డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. సో వెయిట్ లాస్ అనగానే అందరిలో అరే నేను వెయిట్ ఉన్నాను అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇంటి పట్టి ఉండే ఆడవాళ్ళు బయటకు వెళ్ళరు. సో ఇంట్లోనే ఉండే వాళ్ళకి సరైన టైమింగ్ కూడా ఉండదు అంటారు. సో ఇలాంటి వాళ్ళు ప్రాపర్ గా తగ్గాలంటే ఎలా? బేసిక్గా మీరన్న ఫస్ట్ ఫ్యాక్టర్ అండి. అంటే వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళని వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటారు. ప్లస్ వాళ్ళ హెల్త్ ప్రియారిటీలో ఉండదు వాళ్ళకి. మిగతా ఫ్యామిలీని అంతా చూసుకుంటారు, బట్ వాళ్ళ ఓన్ హెల్త్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్. నేను ఇంటి దగ్గరే ఉంటారు కదా, నేను బ్రేక్ఫాస్ట్ 12కి చేస్తే ఏంటి, 2కి చేస్తే ఏంటి, ఇలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. రైట్, 8 o'clock చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ 12కి చేసి, 2కి చేయాల్సిన లంచ్ 4కి చేసి, 7కి చేయాల్సిన డిన్నర్ ఎప్పుడో 10-11కి చేసి ఇలా ఎక్స్టెండ్ చేయడం ఒకటి. రెండవది, వాళ్ళు ఏం తింటున్నారని మనకు ఒక ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, లంచ్ బాక్స్ తీసుకెళ్తారు. సో దట్ ఈస్ అ లిమిటెడ్ క్వాంటిటీ. సో ఆ విధంగా వాళ్ళ లిమిటెడ్ క్వాంటిటీ. ప్లస్ ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజ్, కిచెన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఐఎమ్ సారీ టు సే, బట్ కిచెన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడు ఏది పడుతుంది, ఏది నచ్చుతుంది అలా చేసేసుకొని తినడం వల్ల అంటే క్యాలరీస్ కొంచెం అకౌంటబిలిటీగా పెట్టుకోవాలి. మీరు ఎంత తింటున్నది మీకు ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోకపోవడం. సో ఈ మధ్యలో అన్నీ ఆన్లైన్లో అవైలబుల్ అయ్యాయి కాబట్టి, యోగా క్లాసెస్ కానీ, జుంబా క్లాసెస్ కానీ ఇలా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, అలా ఫిజికల్ యాక్టివిటీ కనీసం వారానికి 3 రోజులు, రోజుకు ఒక 30 నుంచి 60 నిమిషాల పాటు ఫిజికల్ యాక్టివిటీస్ పెట్టి వాళ్ళ అకౌంటబుల్గా వాళ్ళు అసలు ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు, ఎలా తింటున్నారు, ఏదో మిగిలిపోయింది కదా తినేస్తున్నాను, 1 days అని కదా పాడైపోయింది తినేస్తున్నాను అని, లేదా ఎక్స్పెరిమెంట్ ఏదో ఛానల్లో ఏదో కొత్త ఫుడ్ ఐటమ్ వచ్చింది అది తినేసేద్దాం అని ఏది చూడకుండా, మీరు తినే ఫుడ్లో రైట్ మీ ఫ్యాట్, రైట్ మీ కార్బ్స్, మీ ప్రోటీన్స్, ఈ 3 బ్యాలెన్స్గా ఉన్నాయా లేదా చూసుకొని జాగ్రత్తగా తిన్నట్లయితే సో ఇంటి పట్టున ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ జర్నీలో బాయ్స్ ఒకలాగా, గర్ల్స్ ఒకలాగా ఉంటుంది బాడీ తత్వం అంటారు. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతవరకు తగ్గొచ్చు అంటారు? వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది? రైట్, బాయ్స్కి వేరు ఉంటుంది, గర్ల్స్కి వేరు ఉంటుంది. మీరు అన్నట్టుగా వాళ్ళ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ప్లస్ వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళ గోల్ ఏంటి అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐడియల్గా చెప్పేది అంటే వీక్లీ 1 kg ఐడియల్. ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మెన్ విమెన్ ఎవరైనా కూడా ఐడియల్లీ 1 kg. అంతకంటే ఎక్కువ తగ్గితే డేంజర్, అంటే సడన్గా మజిల్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మరి చాలా వరకు ఇంటి పట్టుండే ఆడవాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు, లావ్ అయిపోయాము అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఎలా చేసుకోవాలనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.